గుడ్ మార్నింగ్. ఈరోజు కార్తీక సోమవారం కదా, ఇలా పూజ సింపుల్గా చేసుకుందనమాట. వెయ్యి పోగొత్తులు కూడా వెలిగించుకున్నారు. ఇది ఏకాదశి నాడు కూడా వెలిగించుకోవచ్చు, ఈరోజు కూడా వెలిగించుకోవచ్చు. చూడండి ఎలా ఉన్నారు మా శివయ్య. ఫ్లవర్స్ లేవని చెప్పి ఇలా ముత్యాల హారం వేసానమాట. సింపుల్గా చేసుకున్నాను. ఇలా పాలతో నైవేద్యం పెట్టుకుని పటికి బెల్లం చిప్స్ వేసుకుని నైవేద్యం పెట్టానమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కసారి 360 దొత్తులు వెలిగించుకుంటాను. సో ఆల్రెడీ నేను పౌర్ణమి రోజు ఒక సోమవారం 360 దొత్తులు వెలిగించేసుకున్నాను అనమాట. ఈరోజు ఇలా సింపుల్గా ఓపిక లేదని చెప్పి, హెల్త్ బాగాలేదని ఇలా సింపుల్గా చేసుకున్నాను. లింగాష్టకం చదివాను అండ్ ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా జరిగింది నా పూజ ఈరోజు. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, నార్మల్ దీపారాజన కూడా చేశాను అనమాట. ఇలా చాలా సింపుల్గా లింగాష్టకం చదువుకుని చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు నాకు. మార్నింగ్ లేవలేకపోయాను, బట్ 8కి అలా చేసుకున్నాను అనమాట. తెల్లవారుజామున అంటే లేవలేకపోయాను, కోల్డ్గా ఉంది, ఫీవర్గా ఉంది. సో అందుకనే నార్మల్గా 8కి అలాగా చేసుకున్నాను లింగాష్టకం అలా చదువుకుని. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎలా చేసుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.